అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో విఘ్నేశ్వరుడు ఇలా కొలువయ్యాడు. పింకీ పింకీగా ఎంత క్యూట్‌గా అనిపించాడో విఘ్నేశ్వరుడు ఈసారి నాకు. అండ్ ఎవ్రీ టైమ్ నేను ఇలానే తెచ్చుకుంటానండి విఘ్నేశ్వరుడిని. ఎంత అందంగా రెడీ చేస్తాను అంటే, ఇంకా మొత్తం ఫ్లవర్స్‌తో, ఆకులతో, పత్రితో ఇలా నింపేస్తాననమాట స్వామిని. సో నాకైతే విఘ్నేశ్వరుడిని డెకరేట్ చేయటం అంటే చాలా ఇష్టం. వినాయక చవితి వచ్చిందంటేనే సూపర్బ్ అనిపిస్తాడు. ఎంత ఇష్టమో నాకు. అండ్ ఇలా ఈసారి గరికెమాల కూడా కట్టానండి. గరికెమాల తామర పూలల్లో అసలు నాకైతే ఎంత ముద్దుగా, ఎంత క్యూట్‌గా అనిపించాడో విఘ్నేశ్వరుడు మాత్రం. ఈ వినాయక చవితి నాకు చాలా స్పెషల్‌గా అనిపించింది. సో, మా ఖమ్మంలో ఫుల్ వర్షం. ఈ వర్షంలో వెళ్లి వినాయకుడిని తెచ్చుకోవటం ఒక పెద్ద సాహసమే అని చెప్పాలి. వీడియో తీయటానికి కూడా నాకసలు కుదరలేదు. ఫుల్ రష్ అండ్ వర్షం. ఫుల్‌గా వర్షంలో తడిచి తీసుకొచ్చామండి విఘ్నేశ్వరుడిని మాత్రం. అండ్ ఎంతమందికి వినాయక చవితి ఇలా డెకరేషన్ చేయటం అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నాకు 2-3 అవర్స్ పడుతుందండి విఘ్నేశ్వరుని డెకరేట్ చేయడానికి. అండ్ పూజ అందరం ఫ్యామిలీ మొత్తం కూర్చొని అలా పూజ చేసుకుంటుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. సో మీ అందరు ఎలా విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుంటారు అండ్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్లో చెప్పండి. అండ్ ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ విఘ్నాధిపతి ఉంటేనే మన లైఫ్ ఎప్పుడు సాఫీగా, హ్యాపీగా, ఏ విఘ్నాలు లేకుండా మన పనులన్నీ సకాలంలో పూర్తి చేయటానికి ప్రథమంగా ఈ విఘ్నేశ్వరుని పూజ చేసుకొని మనం బయటికి వెళ్తామండి. వినాయక చవితికి అంత స్పెషల్. వినాయకుడికి ఫస్ట్ పూజ చేశాకే మనం ఏ పనైనా స్టార్ట్ చేస్తాము. ఎప్పుడు ఏ శుభకార్యమైనా స్టార్ట్ చేయాలి అంటే వినాయకుడి పూజ కంపల్సరీ. అలా పూజ చేసుకొని బయలుదేరాము అంటే ఆ పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. అండ్ ఎవ్రీ వ్యాపారం చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ వినాయక చవితిని ఒక పండగని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ నేనైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నానండి. మీ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ ఆ దేవదేవుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ బాయ్.